హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు టెంపుల్కి వెళ్ళబోతున్నా. ఏం టెంపుల్ అంటే మారమ్మ టెంపుల్. ఈరోజు ఫ్రైడే కాబట్టి మారమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నా. సో మీరు దర్శనం చేసుకోవాలి కాబట్టి నన్ను ఫాలో అవ్వండి. మీకు అమ్మవారిని చూపిస్తాను. మంచిగా దర్శనం అయితే అవుతుంది. ఫాలో మీ. ఫ్రైడే కదా, నానైతే ఇంటి ముందు ముగ్గేశాను. సో మీకు చూపిస్తాను మా ఇంటి ఎంట్రన్స్. సో నేనైతే ఈరోజు ముగ్గేసాను కదా, నా ముగ్గు మీరు చూడండి, చూసి ఎలా ఉందో చెప్పండి. ముగ్గు అయితే చూసారు కదా, చూసాక కామెంట్ చేయకపోతే ఎలా, చేసేయండి. బయట ఇట్లా ఏంటి కర్రలన్నీ ఉన్నాయి అనుకుంటున్నారా? లోపల మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ గుడిలో అమ్మవారు ఎంత అందంగా ఉంటారో అంతే ప్రశాంతంగా ఉంటుంది. గుడి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే మీకు చూపించాలని వీడియో తీస్తున్నా. ఇదైతే అమ్మవారు, చూసి దర్శనం చేసుకోండి. మీ అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలనుకుంటున్నా. దర్శనం అయితే అందరూ చేసుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి వినాయక స్వామి. ఈ గుడిలో వినాయక స్వామి ఉన్నారు, ఇంకా మునీశ్వర స్వామి ఉన్నారు, ఇంకా వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని కూడా చూపిస్తాను. ఈ లోపు ఇంకోసారి ఎవరైనా దర్శనం చేసుకోకపోతే ఒకసారి దగ్గర నుంచి కూడా దర్శనం చేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి పంచామృతం, తీర్థం, ఇంకా పసుపు కుంకుమ అని చెప్పి ఉన్నాయి. సో అవి మనకి పెట్టారు పూజారి గారు. ఇక్కడ మాత్రం పూజ అందరికీ ఒకేలాగా చేస్తారు. సో ఒక్కరు వచ్చినా కూడా అర్చన చేస్తారు. సో నాకు అందుకే ఈ గుడికి రావాలనిపిస్తుంది. నాకున్న దాంట్లో ఎంతో కొంత అయితే ఉండిలో వేసేసాను. ఇంక ఇదేంటంటే రావి చెట్టు, మీకు తెలుసుంటుంది. రావి చెట్టు చుట్టూ తిరిగితే అంత మంచిగా జరుగుతుందని చెప్పాను కదా. వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్నారు. సో వెంకటేశ్వర స్వామి కూడా చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చేసాను. మీకోసం నేను ప్రసాదం తీసుకొచ్చాను, తింటారా? దర్శనం చేసుకున్నాక ప్రసాదం తినకపోతే ఎలా? ఇది మీకోసం. ప్రసాదం అయితే బాగుంది. మీరైతే బాగా దర్శనం చేసుకున్నారు కదా. మీరైతే దర్శనం చేసుకున్నారు కాబట్టి నాకైతే చాలు. ఎక్కువ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.